హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వినోద్ ఒస్వాల్. ఈ దీపావళికి స్పెషల్‌గా ఈ స్వీట్ అయితే రెడీ చేస్తున్నాను. పిల్లలు ఏదైనా అడిగారనుకోండి 10-15 మినిట్స్‌లో ఈ క్యారెట్ సేమియా అయితే మనకు ఈజీగా రెడీ చేసుకోవచ్చు. నార్మల్‌గా పిల్లలకు క్యారెట్ ఇస్తే తినకుండా పడేస్తూ ఉంటారు కదండీ! అలా పడేయకుండా ఉండాలి అంటే ఈ రెసిపీ అయితే చేసి పెట్టండి. వద్దు అనకుండా లాగించేస్తారన్నమాట. మధ్య మధ్యలో ఆ నేతిలో వేయించిన కుడకలు, డ్రై ఫ్రూట్స్ అన్నీ వాటిలో తగులుతుంటే వాళ్ళకు చాలా టేస్టీగా ఉంటుంది. పైగా హెల్తీ కూడా కాబట్టి అందుకే ఈ దీపావళి స్పెషల్‌గా ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక లేట్ చేయకుండా మన ఈ దీపావళి స్పెషల్ క్యారెట్ సేమ్యా ఎలా చేయాలో చూసేయండి. దానికోసమైతే ముందుగా ఒక బాండీ తీసుకొని ఒక 2 స్పూన్స్ దాకా నెయ్యి అయితే వేసి దాంట్లో చిన్నగా చాప్ చేసుకున్న కుడకలు, మీ దగ్గర ఎలాంటి డ్రై ఫ్రూట్స్ ఉన్నా అవన్నీ కూడా వేసేసుకోవచ్చు. సో ఇవన్నీ నేతిలో వేయించుకొని వాటినైతే తీసేసుకోండి. ఆ పైన అదే నేతిలో సేమ్యా అయితే వేయించేసుకోండి. ఈ సేమియా వేయించేటప్పుడు నేను కొంచెం ఎక్కువగానే రోస్ట్ చేస్తానండి. నాకు కొంచెం మరీ తెల్లగా ఉందనుకోండి సేమియా ఎక్కువగా తినబుద్ధి కాదు. సో అందుకే కొంచెం ఈ మాదిరిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేస్తానన్నమాట. సో ఇప్పుడు దీన్ని వేరే ఒక ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకుందాము. సో ఇప్పుడు అదే బాండీలో ఇంకో 2 స్పూన్స్ దాకా నెయ్యి అయితే వేసేయండి. ఇదైతే నేను ఒక 3 క్యారెట్లు అయితే తురుమైతే తీసేసుకున్నాను. ఆ క్యారెట్లను కూడా మంచి సువాసన వచ్చేదాకా వేయించుతూనే ఉండాలండి. క్యారెట్ నేతిలో వేసిన తర్వాత అలాగే వదిలిపెట్టకూడదు, మాడిపోతుంది. కాబట్టి మనం కలుపుతూనే ఉండాలండి. సో ఫైనల్గా మనకు క్యారెట్ అయితే వేగిపోయింది కదా. ఇప్పుడు దీన్ని తీసి ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ అయితే చేసేసుకుందాము. మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుందండి మనకు అది వేగిపోయిందా లేదా అనడానికి. సో ఇప్పుడు అదే బాండీలో వాటర్ అయితే తీసేసుకోండి. నేనైతే ఒక 3 కప్పుల దాకా వాటర్ అయితే వేసేసుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి బట్టి. మరొక స్టవ్ పైన పాలైతే మరుగుతున్నాయండి. ఇప్పుడు మనము ఈ వాటర్ కూడా మరుగుతుంది కదా. ఇప్పుడు వేయించి పెట్టుకున్న సేమ్యా అయితే ఈ వాటర్లో వేసేయండి. ఇలా ఏ రకమైన సేమ్యా చేసేటప్పుడైనా ఫస్ట్ కొంచెం వాటర్లో మనము సేమ్యా ఉడికించుకున్నామనుకోండి అస్సలకే ముద్దవదు. ఎంతసేపు ఉన్నా కూడా సేమ్యా అనేది చాలా పల్చగా ఉంటుందండి. సో ఇది మనకు ఉడకడానికి ఒక 5 మినిట్స్ అయితే పడుతుంది. సో ఫైనల్గా మనకైతే ఆల్మోస్ట్ సేమ్యా అనేది ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు దీంట్లోనే క్యారెట్ వేయించి పెట్టుకున్నాం కదా, క్యారెట్ కూడా దాంట్లోనే వేసేసేయండి. ఇప్పుడు ఇవి 2 కూడా బాగా మిక్స్ చేసి ఇవి కూడా ఇంకాస్తంతసేపు ఉడకాలండి. సో మనకు వేసుకున్న ఆ వాటరే సరిపోతుంది. నేను కప్పు సేమియా తీసుకున్నాను కాబట్టి 3 కప్పుల వాటర్ అయితే వేశాను. ఆ వాటర్తోనే మనకు క్యారెట్ సేమియా అనేది ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లో 3/4 కప్పు దాకా బెల్లం అయితే తీసేసుకున్నానండి. మీకు బెల్లం వద్దు అనుకుంటే షుగర్ అయినా వేసేసుకోవచ్చు. కాకపోతే హెల్దీ అన్నాను కాబట్టి బెల్లం వేసానండి. క్యారెట్ హెల్దీనే, బెల్లం కూడా హెల్దీనే కాబట్టి నేను హెల్దీగా చేద్దామని బెల్లం అయితే తీసేసుకున్నాను. మీకు వద్దు అంటే స్కిప్ చేసి షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా మనకు బెల్లం అంతా కరిగిపోవాలండి. ఆల్మోస్ట్ మనకు బెల్లం అంతా కరిగిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో అప్పుడే ఫ్రెష్గా నూరుకున్న ఇలాచీ పొడి అయితే వేసేసి ఇప్పుడు దీన్ని స్టవ్ అయితే కట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వెంటనే పాలు వేయకూడదండి. ఎందుకంటే అందులో బెల్లం వేసాం కాబట్టి వెంటనే పాలు వేస్తే పాలు విరిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇది పూర్తిగా చల్లారాలి. మరీ పూర్తిగా చల్లారని అవసరం లేదండి. కొంచెం గోరువెచ్చగా ఉండంగా కూడా పాలైతే వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫైనల్గా మనకు ఈ సేమియా క్యారెట్ సేమియా అనేది పూర్తిగా చల్లారిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనము కాగిన పాలైతే ఉంటాయి కదండి, ఆ పాలు మనకెన్ని కావాల్స్తే అన్ని దాంట్లో వేసేసుకోవచ్చు. సో ఆటోమేటిక్గా మనకు పాలు వేయడంలోనే మనకు కలర్ అయితే ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయింది చూస్తున్నారు కదండి. మంచి కలర్ఫుల్గా క్యారెట్, పాలు, సేమియా, ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ అలంకరించడంతో ఎంత మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. అలాగే టేస్ట్ కూడా వావ్ అనేటట్టే ఉందండి. మరి ఇంత మంచి హెల్దీ అయిన స్వీట్ని మీరు చేయకుంటే ఇలా. అందుకే ఈ దీపావళి స్పెషల్గా మీ ఇంట్లో ఈ స్వీట్ అయితే ప్రిపేర్ అయితే చేసి ఇచ్చేయండి. మధ్య మధ్యలో ఆ కుడకలు తగులుతుంటే భలే అనిపిస్తుందండి. ఇలా నేను చూపించిన విధంగా ఈ సేమ్యా క్యారెట్ చేయడం వల్ల ఎంతసేపు అయినా కూడా గట్టి పడదు, స్టిక్కీగా ఉండదండి. చాలా లూజ్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది కదా.
సో ఈ దీపావళికి ఇంత మంచి రెసిపీ అయితే మీరెందుకు మిస్ అవుతారో, ఈ దీపావళికి మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టేసేయండి. సో మన వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకొని షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.